అఖండ 2 టీజర్ డిస్కషన్ ఎందుకంటే అనాలిసిస్ వద్దు, కానీ నాకు కొంచెం ఒపీనియన్స్ ఉంది. అది ఫ్రీ స్పేస్లో డిస్కస్ చేద్దామని. సారీ లేట్గా వస్తున్నాం, ఎందుకంటే నేను రీసెంట్గా నేర్చుకున్నా ఒక ఎగ్జామ్ ఉందంట యూఎస్లో. సో అది రాస్తే కాలేజెస్కి యాక్సెప్టెన్స్ కొంచెం పైన ఉంటుంది. సో అది ఈ రోజే ఉంది, రాసి ఫెయిల్ అయ్యి కూర్చున్నా. సో కొంచెం డీప్ థింకింగ్లో ఏమవుతుందిరా మన జీవితం అని యూట్యూబ్ ఓపెన్ చేసి కన్నప్ప ట్రైలర్ చూసా. కొంచెం రిలీఫ్, కానీ అది కూడా కొంచెం ఒపీనియన్స్ ఉంది, అది చెప్తా. కానీ కన్నప్పకు ముందు బాలకృష్ణ గారు ఇంకా చిరంజీవి గారు, సారీ నేను చెప్పాలి, మీరు సీరియస్ సినిమాలు సెలెక్ట్ చేయాలంటే రిటైర్ అయిపోండి. అది నా ఒపీనియన్. అంత మాట అంటే ఏం చెప్తాం గైస్, అసలు అక్కడ 2 టీజర్ మళ్ళీ చూడలేదు, ఒకేసారి చూసా, కళ్ళు తిరిగింది. కానీ మీరు నా ఛానల్ చూస్తే మీరు నాకు చిరంజీవి గారి మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంది, ఆయన గురించి చెప్తా కొంతసేపులో. కానీ ముందు బాలకృష్ణ ఎప్పుడు చెప్పలేదు. ఆయన మీద ఐ అండర్స్టాండ్, ఒక మాస్ హీరో, కానీ ఎన్ని మాస్ మూవీస్ సార్. యాక్చువల్గా నేను మర్చిపోయా ఈ సినిమా వస్తుందని. అసలు బోయ్ గారు ఖచ్చితంగా ఈ సినిమా మర్చిపోయారని నా ఫీల్, ఎందుకంటే స్కంద 2 హోప్డ్ కాదు రాదని, కానీ మర్చిపోయా ఈ సినిమా ఉందని. అఖండ 2 4 years అవుతుంది. కానీ ముందు నా ఒపీనియన్ అఖండ 1లో అన్బేరబుల్. ఆ సినిమా అయితే నేను మళ్ళీ చూడను, వీక్ ముందు చూడను, సెప్టెంబర్ ఎప్పుడో రిలీజ్ అవుతుంది కదా. ఆ సినిమా ఎందుకో వర్కౌట్ అయింది, చెప్తున్నాను కదా, నాతో వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే ఈ పార్ట్ 2. కానీ ఎప్పుడో 2023లో నేను బాలకృష్ణ గారి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళా. అది భగవంత్ కేసరి. అవును, ఎస్. ఆ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు ఎప్పుడో ఐ థాట్, ఓకే బాలకృష్ణ గారు ఒక ఫాదర్ రోల్, ఎస్ కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, మరి ఇన్ ఫ్లేవర్ అని ఆ ఎక్స్పెక్టేషన్స్తో అనుకున్నాను. ఒక ఫాదర్ రోల్, ఎస్ మన శ్రీలీలాక్క ఉన్నారు, బట్ బాగానే ఉంటుంది బాలకృష్ణ గారికి ఇంకా శ్రీలీలాక్కకి. ఆ సినిమా అయితే ఇంటర్వ్యూకి ముందు ఏమో ఒక సీన్ ఉంటుంది, మర్చిపోయా, రోప్ వేసుకొని వస్తారు బాలకృష్ణ గారు. సో పాయింట్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు తీస్తే కష్టం. ఐ హోప్ వి చేంజ్ ఇండస్ట్రీలో. ఇంకా ఓపెన్ మైండ్తోనే వెళ్తా, రివ్యూ ఆనెస్ట్గా ఇస్తా. బట్ కొంచెం ముందు ఆల్రెడీ టీజర్తో చెప్తున్నాం కదా, డిసప్పాయింట్మెంట్, సాడ్ ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తున్నామని. ఇంకా చిరంజీవి గారి దగ్గర వస్తే సారీ, ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ బా. అసలు ముందు విశ్వంబర అనౌన్స్మెంటు అది కొంచెం ముందు అనుకున్నా, ఆ తర్వాత క్యాస్ట్ చూసా, మన త్రిష ఆంటీ సారీ చెప్పాలి, ఆంటీ ఉంది. బాబా రీసెంట్గా స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తే విదయమర్చి రోల్ లేదు, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇంకా తగ్లైఫ్. విశ్వంబర్కి ఇంకా కొంచెం టైం ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆ గ్రేస్ మాస్ పీరియడ్ అయిపోయింది, లెట్స్ చేంజ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు కంపారిజన్స్ ఇష్టం లేదు. కానీ తమిళ సినిమాలో నాకు విక్రమ్ సినిమా, సిన్స్ వీ కేర్ అబౌట్ కలెక్షన్స్, 400 crores వచ్చింది అనుకుంటా. ఆ సినిమా చిరంజీవి గారు తీస్తే ఐ థింక్ ఇట్ విల్ గ్రోస్, ఇంకా కొంచెం గ్రోస్ అవుతుందని నా ఫీలింగ్. కానీ మనం వాల్టర్ వేరియా లేకుంటే బోలా శంకర్, అది మనం పించ్. సో ఓవరాల్ కొంచెం చేంజ్ కావాలని నా ఫీలింగ్. ఈ సీనియర్ హీరోస్ కొంచెం పిల్లర్స్ లాగా ఉండాలి, కానీ ఏమో ఎక్కడికో వెళ్తున్నారు. ఇంకా వెంకటేష్ గారు, ఆయన కొంచెం స్లైడ్ చేస్తా, ఆయన ట్రై చేశారు సైందవ్తో, బిస్కెట్ అయింది. కానీ ఐ లైక్, సరే ట్రై చేశారు. ఇంకా సంక్రాంతికి వస్తున్నారుతో ఒక ఫ్యామిలీ హీరో లాగా అయిపోయారు అన్న ఫీలింగ్. ఇంకా నాగార్జున గారితో అయితే చూద్దాం, కుబేరా ఆయన ఈ వీకే. సో ఆయన మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఆ తర్వాత కూలీ. సో చూద్దాం, ఆయన ఈ ఇయర్ ఒక పెద్ద టెస్ట్ ఆయనకి. కానీ ఓవరాల్ 2 out of 4 అని చెప్తా. అసలు 2 heroes ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా 2 మాస్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోయారు. సో అది గైస్ మన రివ్యూ డిస్కషన్ ఏమో తెలీదు. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సేమ్ ఐడియా, సేమ్ థాట్సా, లేకుంటే తప్పరా మనకు గ్రేస్ మాస్ కాలి, అది మన అంటే ఫ్లేవరు, ప్రైడ్ చెప్పండి కామెంట్స్ డిస్కస్ చేద్దాం. సో యాట్స్ ఇట్ గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ గైస్. కన్నప్ప అది కూడా డిస్కస్ చేద్దాం, అది నెక్స్ట్ రేపే వస్తుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.